నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. జ్ఞాన సరస్వతి ఆలయానికి పోటెత్తిన భక్తులు, 1000 మంది చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం. గుండె వ్యాధులపై అవగాహన అవసరం, వరల్డ్ హార్ట్ డే సందర్భంగా 3K రన్. భక్తి శ్రద్ధలతో శతచండీ హోమం, గన్నికృష్ణ చేతుల మీదుగా నిర్వహణ. కనకదుర్గమ్మ బాబా ఆశీస్సులు అందరికీ ఉండాలి. తిలక్ రోడ్లో ఆదిరెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు. దేవి చౌక్లో భారీగా దంపతుల పూజలు, భక్తులతో కిటకిటలాడిన ఆలయ మండపం. స్థానిక సరస్వతి ఘాట్లో వేంచేసి ఉన్న జ్ఞాన సరస్వతి పీఠంలో వ్యవస్థాపకులు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో 11వ శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూలా నక్షత్రం కావడంతో చిన్నారులు పెద్ద ఎత్తున సామూహిక అక్షరాభ్యాసాలు చేయించుకున్నారు. శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంలో సోమవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సరస్వతి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కావడంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు. పెద్ద ఎత్తున తమ పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసాలను చేయించుకున్నారు. జ్ఞాన సరస్వతి పీఠం వ్యవస్థాపకులు తోట సుబ్బారావు, చైర్మన్ ఆర్ఎస్ఆర్ గ్రూప్ అధినేత రంకిరెడ్డి సుబ్బరాజు, ఫైనాన్షియల్ అడ్వైజర్ రంకిరెడ్డి గోపాలకృష్ణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వారు మాట్లాడుతూ ఆ సరస్వతీదేవి అనుగ్రహం పిల్లలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. సుమారు 1000 మంది వరకు చిన్నారులు వారి తల్లిదండ్రులతో కలిసి రావటం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఇదే సమయంలో కొత్తపల్లి కోదండరామయ్య తన మనుమరాలు వల్లూరి సాయి వేదాంశిక అక్షరాభ్యాసం సందర్భంగా ఆలయ అభివృద్ధికి ₹1,00,000 చెక్కును తోట సుబ్బారావుకు అందజేశారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కాబట్టి సంతోషంగా ఆ యొక్క సంభావన ఇచ్చుకోండమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మూల నక్షత్రం సందర్భంగా అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ పరిసర ప్రాంతాలు అందరూ కలిపి ఈ అమ్మ ఆశీస్సులు పొందడానికి వచ్చారు. అలాగే కొన్ని వేల మంది పిల్లలకి అక్షరాభ్యాసం జరుగుతుంది. ఈ రానున్న రోజుల్లో మహాక్షేత్రం అవ్వాలని ఆశిస్తూ ఆ పిల్లలకి పలక బలపం అని ఇస్తున్నాం. అందరూ అమ్మ సుఖశాంతులుగా ఉండాలని ఆశిస్తూ ఓం శ్రీ మాత్రే నమః. ఒక సుమారు 2000 మంది పిల్లలు వచ్చారు. వాళ్ళందరూ అక్షరాభ్యాసం, వాళ్ళందరూ సుఖశాంతులుగా ఉండాలి, వాళ్ళందరూ ఉన్నత స్థాయికి రావాలని ఆశిస్తూ ఓం అమ్మ ఆశీస్సులు ఎల్లవాళ్ళు ఉండాలని కోరుతూ ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు సరస్వతీదేవి పుట్టినరోజు, మూలా నక్షత్రం కాబట్టి మా ట్రస్టీ మెంబర్స్ అందరూ కూడా అక్షరాభ్యాసాలు సుమారుగా 900-1000 దాటి అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి. ఇంకా పెరగచ్చు. వీళ్ళకి అన్ని రకాలుగా పురోహితులు పెట్టి అక్షరాభ్యాసాలు బాగా జరుగుతున్నాయి, ఏ రకమైన ఇబ్బంది లేకుండా. ఈరోజు అలాగ ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. యాక్చువల్గా ప్రతి సంవత్సరం మూల నక్షత్రం రోజుని మనం అన్న భోజనాలు కూడా ప్రసాదం కూడా మనం చేస్తాం. ఈ ఫ్లడ్ వచ్చిన కారణంగా ఈ సంవత్సరం భోజనాలు క్యాన్సిల్ చేయమన్నారు గవర్నమెంట్ వారు. కాబట్టి ప్రసాద వితరణ చేసుకుని అక్షరాభ్యాసాలు సక్సెస్ఫుల్గా చేయాలని మేము కోరుకుంటున్నాం అమ్మవారిని. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. త్వరలోనే టెంపుల్ కూడా ఓపెన్ అయిపోతుంది. కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొద్దిగా లేట్ అయింది. ఈ సంవత్సరం కూడా అన్ని పనులు ముగించుకొని త్వరగా ప్రజలకు అంకితం చేస్తాం అమ్మవారు టెంపుల్ని కూడా అని ట్రస్టీ తరపున నేను చెప్పడం జరుగుతుందండి. అందరికీ నమస్కారం. మంచి ఆహారపు అలవాట్లు, ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చునని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు.
స్థానిక తిలక్ రోడ్ పల్స్ హాస్పిటల్ నుంచి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజమండ్రి ఐకాన్ రోటరీ క్లబ్ పల్స్ హాస్పిటల్ విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన వాక్ను నిర్వహించారు. ముఖ్యంగా అతిథులుగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, విజయభారతి చెస్ట్ హాస్పిటల్ అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ప్రారంభించారు. అక్కడి నుంచి వెంకటేశ్వర నగర్లో ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యాలయం వరకు ఈ వాక్ కొనసాగింది. గూడూరి మాట్లాడుతూ వ్యాయామం చేస్తూ ఆహారపు అలవాట్లు మార్చుకొని గుండెను భద్రపరుచుకోవాలని సూచించారు. పల్స్ హాస్పిటల్ అధినేత డాక్టర్ వంశీకృష్ణంరాజు మాట్లాడుతూ గుండె వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాజీ కార్పొరేటర్ గూడూరి రాధిక, వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మణ్ కొల్లూరి, రాజమండ్రి ఐకాన్స్ రోటరీ క్లబ్ అధ్యక్షుడు తీగల రాజా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఐఎంఎం హాల్లో వరల్డ్ హార్ట్ డేపై అవగాహన సదస్సును నిర్వహించారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తారీఖు వరల్డ్ హార్ట్ డేగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం 2025 సంవత్సరానికి వరల్డ్ హార్ట్ డేకి ఇచ్చిన స్లోగన్ లేదా థీమ్ ఏంటంటే డోంట్ మిస్ ఏ బీట్. అంటే ప్రతి గుండె స్పందన కూడా ఎంతో ముఖ్యమైనది. శరీరంలో కల్లా ముఖ్యమైన అవయవం గుండె. ఆ గుండె రోజుకి సుమారు మనకి 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. దాంట్లో ప్రతి స్పందన కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఉంది, ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలియజేయడానికి ఈ 2025 స్లోగన్గా రిలీజ్ చేశారు. సో మేము చెప్పేది ఏంటంటే గుండెకు ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. దానికోసం మనం చేయాల్సినటువంటి ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ కానివ్వండి, డైట్ చేంజెస్ కానివ్వండి, లేకపోతే రెగ్యులర్ ఫిజికల్ హెల్త్ చెకప్. హార్ట్ అటాక్ వస్తుంది. సో ఇలాంటి వాటిని ముందుగా రికగ్నైజ్ చేయడానికి ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆరోగ్యం ఎక్సర్సైజ్ ప్రాముఖ్యత తెలియడానికి కూడా ఈ వరల్డ్ హార్ట్ డేని మనం జరుపుకుంటున్నాం. ఎప్పుడైతే మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నామో మనకి మెంటల్ హెల్త్ వస్తుంది, బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, శరీరంలోని అవయవాలన్నీ కూడా చాలా చక్కగా పనిచేస్తాయి. దీనివల్ల మనకి లాంగివిటీ పెరుగుతుంది. సో ఈ ఎక్సర్సైజ్ వల్ల ఎంత ఉపయోగం ఉందనేది జనానికి తెలియజేయడానికి కోసం చెప్పి వరల్డ్ హార్ట్ డేని పెట్టాం. దాన్ని ప్రాముఖ్యతను తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం. పల్స్ హాస్పిటల్స్ తిలక్ రోడ్డులో విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇది కలిసి ఈ రేపు మన 29 సెప్టెంబరు తిలక్ రోడ్లో లైపోప్రోటీన్ ఏ గురించి ఐడెంటిఫికేషన్ అవుతుంది. మనం తరచూ చూస్తూ ఉంటున్నాం, జిమ్లో సడన్గా కొలాప్స్ అయిపోయి డెత్ అవుతుంది. అలాగే డాన్స్ చేస్తూ హెల్దీగా ఉన్న పర్సన్ సడన్గా డెత్ అవుతుంది. సో దీని అన్నిటికీ కూడా జెనెటిక్ మార్కర్స్ గురించి టెస్ట్ జరుగుతుంది. అన్ని రకాలుగా టెస్ట్ చేస్తారు. రేపు మేమందరం అక్కడ టెస్ట్ చేయించుకుంటున్నాం. మీరందరూ వస్తున్నారు, మీరందరూ కూడా టెస్ట్ చేయించుకోవాలి. మేము వస్తున్నాం, మీరు కూడా రండి, మనందరం హెల్దీగా ఉందాం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వంశీకృష్ణరాజు కోసూరు, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, పల్స్ హాస్పిటల్స్. ఈరోజు ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనకి ప్రజల అవేర్నెస్ కార్యక్రమం కోసం ఈ 3K వాక్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మన తిలక్ రోడ్లో ఉన్నటువంటి పల్స్ హాస్పిటల్ దగ్గర నుంచి ఇక్కడ మన వాకర్స్ పార్క్ దగ్గర IMA హాల్ వరకు ఈ 3K వాక్ని కండక్ట్ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ ఈ గుండె సంబంధించిన ఆరోగ్యం గురించి అవేర్నెస్ తీసుకురావడం అనేది ప్రథమ కర్తవ్యం. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆధ్వర్యంలో శ్రీరామ్ నగర్ శ్రీ సంకట హరహర సిద్ధి వినాయక ఆలయం వద్ద సప్తాసతి పారాయణ సహిత విశిష్ట చండీ హోమం ఘనంగా నిర్వహించారు. శ్రీరామ్ నగర్ పరిసర ప్రాంతాలు వేదమంత్రాలతో మార్మోగాయి. గణేష్ శర్మ బ్రహ్మత్వంలో గన్ని కృష్ణ చేతుల మీదుగా ఈ సప్తసతి పారాయణ సహిత విశిష్ట చండీ హోమం జరిగింది. కూటమి నాయకులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి హోమాన్ని తిలకించి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేశారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, జనసేన సిటీ అధ్యక్షుడు వై శ్రీను, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, పందిరి మహదేవుడు, సత్రం చైర్మన్ రెడ్డి మణి, కూటమి నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గన్ని కృష్ణ మాట్లాడుతూ దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు
పాలనలో రాష్ట్రం మరింత ప్రగతి పదంలో సాగేలా అమ్మవారి ఆశీస్సులు అందజేయాలని ఆకాంక్షించారు. ఇప్పటి వరకు విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలే మనకు తెలిసినని, ఇప్పుడు ట్రూ డౌన్ పేరుతో యూనిట్కి 13 పైసలు తగ్గించడం గొప్ప నిర్ణయమని అన్నారు. దుర్గా భవానీకి దుర్గా భవానీకి చెప్పండి. అగ్నయ సప్తావదాయ సంవత్సరం కూడా దసరా సందర్భంలో వచ్చే మూలా నక్షత్రానికి అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైన నక్షత్రం మూలా నక్షత్రం. ఇది చాలా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ చండీ హోమం మూలా నక్షత్రం రోజుని చండీ హోమం చేయడం మాకు పరిపాటిగా జరిగింది. అందరూ కూడా ఏంటి దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దేశం అంతా సుభిక్షంగా ఉండాలి, ముఖ్యంగా రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలి, రాజమండ్రి ప్రజలందరూ కూడా ఆనంద ఉత్సవాలతో ఉండాలి, సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవీమాతను కోరుకుంటూ ఈ హోమం చేయడం జరిగింది. హోమం కూడా జయప్రదంగా ముగిసింది. అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చారు. దీనికి వేరే రాజకీయంగా ఏం మాట్లాడేది ఏం లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి ఈ రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా స్పందించి ఆ దేవీ కృప కూడా తోడయి రాష్ట్రం మరింత ముందుకు వెళ్ళాలి, మరింత అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనవసరమైన కాంట్రవర్సీలకు వెళ్లకుండా నేను అందరికీ విజ్ఞప్తి చేసేది అంటే అనవసరమైన కాంట్రవర్సీలకు వెళ్లకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి మన అందరం కూడా చేదోడు వాదోడుగా ఉండాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవి కృపకి అందరూ కూడా పాత్రలు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా దేవిని ప్రార్థిస్తున్నాను. జై భవాని. స్థానిక తిలక్ రోడ్ శ్రీ షిరిడి సాయి రామ మందిర్లో శ్రీ కనకదుర్గ భవానీ శరన్నవరాత్రి వేడుకలు, షిరిడి సాయిబాబా 107వ పుణ్యతిథి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో సరస్వతి పూజకు చిన్నారులు తల్లిదండ్రులతో కలిసి తరలివచ్చారు. అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో చిన్నారులు సరస్వతి పూజలు చేయించుకున్నారు. ఆలయ గౌరవ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ దంపతులు బాబావారి పుణ్యతిథి మహోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సరస్వతి పూజలో పాల్గొన్న చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ తిలక్ రోడ్ శ్రీ షిరిడి సాయి రామ మందిరంలో ఏ కార్యక్రమం జరిగినా శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తామన్నారు. ఆలయ సెక్రటరీ ఇందుకూరి రామరాజు శరన్నవరాత్రుల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు. భక్తులందరిపైన ఆ కనకదుర్గమ్మ బాబావారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అక్టోబర్ 2వ తేదీన విజయదశమి సందర్భంగా జరిగే భక్తులకు ఆలయం వద్ద భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందన్నారు. యజమానస్య గోత్రనామదేశ్య గోత్రవర్గనామదేశ్య అక్షనామదేశ్య లాస్ట్ దీపావళినామదేశ్య పుష్ణీనక్యాంధ్రపరిణ శ్రీస్వాసరమ సంవత్సరే దక్షిణాయనే సుయోగే సుభగనే ఏవం యజమానస్య అపరోనామదేశ్య విజయదశమి పుణ్యతిథుల సందర్భంగా అమ్మవారికి కనకదుర్గ అమ్మవారికి కుంకుమ పూజలు, అలాగే సాయిబాబా గారికి
పుణ్యతిథి మహోత్సవాలు ఎప్పుడులాగా ప్రతి సంవత్సరం జరిపే విధంగానే ఇప్పుడు కూడా జరగడం జరుగుతుంది. దీనికి కమిటీ వారితో పాటు మెయిన్గా రాజుగారు ఇక్కడ చాలా జాగ్రత్తగా వచ్చిన భక్తులకి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా అందరికీ జాగ్రత్తగా పూజ కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. నా ఉద్దేశంలో తిలక్ రోడ్లో ప్రతి ఏడాది చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే దశమి రోజున భారీ అన్న సమారాధన ఎక్కడ ఏ గుడి దగ్గర కూడా జరగని విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజున సరస్వతీదేవి మూల నక్షత్రం పురస్కరించుకొని పిల్లలకు పెద్దలకు కూడా పుస్తకాలు పెన్నులు కూడా పంచడం జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడూ కూడా బాబా గుడిలో ఏ కార్యక్రమమైన ఒక సిస్టమేటిక్గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అమ్మవారు కానీ అలాగే మన బాబా గారు కానీ వారి యొక్క ఆశీస్సులతోటి అందరూ కూడా సుఖ సంతోషాలతో రాజమండ్రి ప్రజలు ముఖ్యంగా ఇక్కడ ఈ ఏరియాలో 11వ డివిజన్లో 11, 12లో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాలను జరుపుకోవడం జరుగుతుంది. రాజమహేంద్రవరం దేవి చౌక్లో శ్రీ బాల త్రిపుర సుందరీదేవి కనకదుర్గమ్మ 92వ శరన్నవరాత్రి మహోత్సవాలను శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి ఆలయం వద్ద 108 దంపతుల పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. గోదావరి తీరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న దేవీ చౌక్ దసరా ఉత్సవాల్లో భాగంగా దంపతులతో సామూహిక కుంకుమ పూజలు అంగరంగ వైభవంగా జరిపించారు. ఏటా ఉత్సవాల్లో భాగంగా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే అష్టోత్తర శత దంపతి కుంకుమ పూజలకు వివిధ ప్రాంతాల నుంచి హాజరైన 700 మంది దంపతులు భక్తితో పూజలు చేశారు. శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరించి కుంకుమార్చన చేశారు. తెల్ల జిల్లేడు పూలతో పూజించి గోధుమ పూరీలు నైవేద్యం సమర్పించారు. భక్తుల రాజరాజేశ్వరరావు మాట్లాడుతూ అమ్మవారి సన్నిధిలో దంపతుల పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయన్నారు. ఆ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ ప్రధాన అర్చకుడు దొంతంశెట్టి శ్రీకాళహస్తీశ్వరరావు అమ్మవారికి ఉదయం సాయంత్రం మహాహారతులు ఇస్తున్నారు. భక్తులకు పెద్ద ఎత్తున దాతలు ప్రసాద వితరణ చేశారు. ఈరోజు రాజమహేంద్రవరం నడిబడిన ఉన్న దేవి చౌక్ అమ్మవారి బాల త్రిపుర సుందరి దేవి లలిత త్రిపుర సుందరి దేవిగా అవతారం దాల్చారు. ఈరోజు సంయుక్తంగా 108 దంపతుల పూజ అని చెప్పేసి ప్రతి సంవత్సరం ప్రతి మొదటి ఆదివారం అలా 108 దంపతుల పూజ చేస్తూ 92 సంవత్సరాల నుంచి అదే విధంగా చేస్తున్నాం. ఈ సంవత్సరం రమారమి ఇంచుమించు 600-700 దాకా జంటలు కూర్చుని ఈ దంపతుల పూజ చేసుకుంటున్నారు. ఒకేసారి అమ్మవారికి కుంకుమ పూజలు జరగడం అన్నది చాలా దేదీప్యమానంగా ప్రజలందరూ వచ్చి ఈ కుంకుమ పూజను చేసుకుంటూ జనాలు అందరూ కూడా సుశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీదేవి శరన్నవరాత్రులు భాగంగా ఈరోజు అష్టోత్తర శత దంపతియుక్తంగా దంపతి పూజ ప్రారంభం అవుతుంది. దంపతి పూజ అంటే చాలా విశిష్టమైనటువంటి పూజ. ఆదౌ దంపత్యోరు ఆయుర్వచ్చో యశోబలావృత్యర్థం సంపూర్ణ వర్ష శతపర్యంతం సుఖజీవన సిద్ధ్యర్థం. ఎవరైతే ఈ వ్రతం ఈ యొక్క విశేషమైనటువంటి దంపతి పూజల్లో ఎవరైతే పాల్గొంటారో ఆయుర్దాయం, యశో, కీర్తి, శ్రేయోదాయకం అన్నీ కూడా శుభకలుగుతాయి. వర్చస్సు, శతజీవన పర్యంతం నిండు నూరోళ్ళు కూడా ఆ యొక్క దంపతులు సంపూర్ణ ఆరోగ్యము సుఖ సంపదలు కలుగుతాయి.
108 దంపతులు ప్రారంభించి ఈరోజు 92వ సంవత్సరం అడుగుపెట్టి ఇంత అఖండ వైభవంగా 10 మంది జంటతో ఈరోజు 600 జంటలతో సుమారు 700 జంటలతో పూజ జరుగుతుంది. ఇదంతా కూడా తల్లి మహత్యం. మధ్యాహ్నం దంపతుల్లో పాల్గొన్న దంపతులందరూ కూడా కమిటీ వారు మరి దాతలతో సహకారంతో ఈరోజు భోజనాలు కూడా ఏర్పాటు చేసాం. 3వ సంవత్సరం ఇది. మోరంపూడి రోడ్ శ్రీ సాయి చైతన్య నగర్లో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ ఆలయంలో 35వ సంవత్సరం నవరాత్రి మహోత్సవాలు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మేడి త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. సరస్వతి పూజకు భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకుడు సత్యనారాయణ శర్మ సరస్వతీదేవిగా అలంకరించి భక్తులకు దర్శనం ఇప్పించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మేడి త్రిమూర్తులు ఆయన తనయుడు మేడి దుర్గేష్ అమ్మవారిని దర్శించుకొని పూజలను నిర్వహించారు. అమ్మవారి జన్మ నక్షత్రం సరస్వతీదేవి అవతారం మూలా నక్షత్రం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రద్ధాశక్తులతో సరస్వతి పూజలను నిర్వహించారు. చిన్నారులకు మంచి విద్యాభివృద్ధి భవిష్యత్తు కలగాలని ఆకాంక్షిస్తూ మేడి త్రిమూర్తులు చేతుల మీదుగా పుస్తకాలు పెన్నులు అందజేశారు. ఆలయ గౌరవ అధ్యక్షుడు పిల్లి శ్రీనివాసరావు, సాయినగర్ ప్రెసిడెంట్ రామకృష్ణ, విజయదుర్గ స్వీట్ స్టాల్ అధినేత కరిబండి రాజేష్ బ్రదర్స్, పోతంశెట్టి వెంకటకృష్ణారెడ్డి, కోసూరి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ పిల్లా లక్ష్మణరావు, శ్రీ విజయ కనకదుర్గ ఆలయ ట్రస్ట్ సభ్యులు, విజయదుర్గ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. అమ్మలా నమస్కారం చేసుకుని ధూపాగ్రాపయామి ధూపో వనస్పతిర్వేనానాగంధే సంయుతః ఆగ్రేతులో దేవానాం ధూపోపో పత్యాది ఎంబ్రేభ్యాం దేవాయ పరమాత్మనే శ్రాయి మాంనర్కాద్ఘోర దివ్యద్య భద్రమాస్తుతే సాక్షాత్ దీపందర్శయామి ధూపదీపాంతర్ధారణప్యామి నైవేద్యం దదామి ఓం నమో నమః అవసరాంతో బహుఫల నివేదనమదే ఉత్తరాభందర్ప్యామి హస్తవృక్షాలయామి పాదవృక్షాలయామి పునః ఆసనం దర్ప్యామి మనోన్మన తాంబూలం సమర్పయామి తేజో నీరా నమస్తే అస్తరుద్రరుగాంబికా దేవి నమో నమః ఆనంద కర్పూర నీరాజనం దర్శయ జయ దుర్గా భవానీకి జయ దుర్గా భవానీకి. స్థానిక జాతీయ రహదారిని ఆనుకుని లాలా చెరువు వద్ద ఏర్పాటు చేసిన రాజమండ్రి రాయల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు సందర్శించారు. అయోధ్య రాముడు నమూనా సందర్శకుల కోసం వేసిన సెట్ అద్భుతమని నిర్వాహకులను మంత్రి కందుల, ఎమ్మెల్సీ సోము అభినందించారు. ఎగ్జిబిషన్ ఫెయిర్స్ చాలా వస్తూ ఉంటాయి, కానీ రాజమండ్రిలో రాయల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఒక వినూత్న ఆలోచన ఆచారంగా వచ్చే జెయింట్ వీల్ షాపులు కాకుండా అయోధ్య రామ మందిరం నమూనాతో అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించారు. స్వయంగా నిర్వాహకులే అయోధ్య రాముడి సెట్ రూపకల్పన చేశారని అన్నారు. రాజమండ్రి అంటే కళలకు సాంస్కృతిక రంగానికి పెట్టింది పేరని, ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా అద్భుతంగా ఉంటుందని, దాన్ని ఆదరించడానికి స్థానికులు కూడా ఇక్కడ ఉంటారని ప్రశంసించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు, రేలంగి శ్రీదేవి, నిర్వాహకులు ప్రసాద్, వెంకటేశ్వర్ రెడ్డి, గురు గోపినాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాయల్ ట్రేడ్ ఫెయిర్ అనే ఎగ్జిబిషన్స్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వర్తించడం, దానిలో అయోధ్య రామ మందిరం యొక్క ఒక నమూనాని వారు గత 3 నెలలుగా ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడం, ఈరోజు మన మంత్రి గారు శ్రీ కందుల దుర్గేష్ గారు, కల్చరల్ అఫైర్స్ మినిస్టర్, టూరిజం మంత్రి గారు వారు వచ్చి పాల్గొనడం, ఒక అద్భుతమైనటువంటి అయోధ్య రామ మందిరం తాలూకు నమూనాతోటి, అంటే ఇక్కడ గుడి అందులో విగ్రహం అవేమి ఉండవు, నమూనా, కేవలం నమూనాతోటి ఒక అద్భుతమైనటువంటి కళాఖండాన్ని సృష్టించారు వారు. నిజంగా చూసినప్పుడు నేను అనుకున్నాను,
ఏ కళాదర్శకుడినైనా తీసుకొచ్చి చేయించారా అంటే అదేమీ కాదు, మేమే గూగుల్లో చూసి దాన్ని ఈ రకంగా రూపకల్పన చేసామనేటువంటి మాట చెప్పారు. 3 నెలల పాటు అవిశ్రాంతంగా శ్రమించి ఒక అందమైనటువంటి అయోధ్య మందిరానికి ఒక నమూనాని ఇక్కడ చూపించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. రెగ్యులర్గా ఉండేటువంటి యాక్టివిటీస్తో పాటు ఈ మందిరం చూడడానికే ప్రత్యేకించి చాలామంది ఆకర్షితులవుతారనేటువంటి మాట కూడా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఏదైనప్పటికీ కూడా రాజమండ్రి అంటే కళలకి సాంస్కృతిక వైభవానికి పెట్టింది పేరు. ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా అది వినూత్నంగా ఉంటుంది. దాన్ని ఆదరించేటువంటి మనుషులు కూడా ఇక్కడ ఉంటారు. ఆ రకంగా చూసుకున్నప్పుడు వారు ఎంచుకున్నటువంటి ప్రదేశం కానీ వారు ఏర్పాటు చేసినటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా సందర్శకుల్ని విపరీతంగా ఆకర్షిస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. స్థానిక లలితానగర్లో నామాన ధనరాజు చేతుల మీదుగా నిర్మాణం చేసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద 28వ శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు నామాన వాసు ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. దంపతుల పూజా కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజ కార్యక్రమాలు జరిగాయి. పందిరి మహాదేవుడు, కోటిలింగాల సత్రం చైర్మన్ రెడ్డి మణేశ్వరరావు, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం తదితరులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నామాన వాసు ప్రతి ఏటా కనకదుర్గమ్మ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ స్థానిక పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక కోటిలింగాలపేటలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి, శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి పూజకు చిన్నారులు, తల్లిదండ్రులు తరలివచ్చారు. భక్తుల కోరికలు తీర్చే చల్లని తల్లి శ్రీచక్ర సహిత భువనేశ్వరి అమ్మవారిని అందంగా అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు. చిన్నారులతో వేద మంత్రాలతో సరస్వతి పూజలు చేయించి వారి విద్యాభివృద్ధికి, భవిష్యత్ అభివృద్ధికి అమ్మవారిని ప్రార్థింపజేశారు. శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా భువనేశ్వరి అమ్మవారికి ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి కుంకుమ పూజలు నిర్వహిస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. 100 మంది విద్యార్థులు సరస్వతి పూజ చేయించుకున్నారని, వారికి దాత శివ గణేష్ సహకారంతో పెన్నులు, పుస్తకాలు అందజేసినట్లు వివరించారు. సరస్వతి పూజ అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
వీవర్స్ కాలనీ శ్రీ కనకదుర్గ సాయి మందిర్లో 47వ శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ మండపంలో నిర్వహించిన దంపతుల పూజలకు భారీగా తరలివచ్చి భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు చేశారు. దంపతులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. వేదమంత్రాలతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి. పూజల అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు దుద్దుపూడి శ్రీనివాస్, జొన్నాడ వెంకట సుబ్బారావు, కంటిపూడి శ్రీనివాస్, కంటిపూడి లక్ష్మణరావు, భీమవరపు వెంకటేశ్వరరావు, కాళీపు రవి, జొన్నాడ లక్ష్మీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. భక్తప్రియా భక్తి విశ్వాస సాధ్యేర్మ చరణచంద్ర నిర్మలా నిత్యమ శాంతా నిర్వికారాజ నిష్పనిత్యబుద్ధా నిరవధ్యా స్వామి శ్రీమన్నాగరనాథిగా ఎంతో ఘనచరిత్ర కలిగిన కోటిలింగాల సత్రం స్థాపించిన పెద్దల ఆశయాలు నెరవేరే విధంగా పేద విద్యార్థులకు ఉపయోగపడేలా వేద పాఠశాల నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందజేస్తానని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం హిందూ దేవాలయాల అభివృద్ధికి, ఆస్తుల పరిరక్షణకు కట్టుబడి ఉందన్నారు. స్థానిక శ్రీ పందిరి మహాదేవుడు సత్రంలో నూతన పాలక మండలి సభ్యులతో దేవాలయాల అభివృద్ధికి, ఆస్తుల పరిరక్షణకు కట్టుబడి ఉందన్నారు. స్థానిక శ్రీ పందిరి మహాదేవుడు సత్రంలో నూతన పాలక మండలి సభ్యులతో ఆలయ ఈవో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం సత్రం ఆవరణలో టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రాజమండ్రి నగరంలోని దేవాలయ ధర్మాదాయ శాఖ కమిటీలు నియామకం జరుగుతుందన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు, జనసేన సిటీ అధ్యక్షుడు వై శ్రీను తదితరులు, రెడ్డి మనీశ్వరరావు, డైరెక్టర్లు గొర్రెల రమణి, తుల్లి పద్మావతి, తాడి దుర్గాప్రసాద్, కాకరాల పవన్ కుమార్ శర్మ, సలాది ఆనంద్, గంటా పార్వతి, ఎందం ఇందిర, నల్లశెట్టి వీరబాబు, గండే బత్తుల రామకృష్ణలను అభినందించారు. ఒకటి కాకుండా గౌతమి జీవకారుణి సంఘం చైర్మన్ గా ఇక్కడే ఉన్నారు వర్రే శ్రీని గారు. సోమలమ్మ టెంపుల్ అక్టోబర్ 5న ప్రమాణ స్వీకారం. రండి అధ్యక్షులు, రండి. వేణుగోపాల స్వామి టెంపుల్ అది అనౌన్స్ అయింది, బీజేపీ పార్టీ వారికి ఇవ్వడం జరిగింది. సత్యనారాయణ స్వామి టెంపుల్, ఉమా మార్కండేయ స్వామి టెంపుల్, కోట్లింగేశ్వర స్వామి టెంపుల్, చందా సత్రం, ఈ 7 కూడా అతి దగ్గరలో ప్రమాణ స్వీకారం చేసుకోబోతున్నాం. చాలా గర్వంగా చెప్తా ఉన్నా. ఒక గౌరవం, కూటమిలో జెండా మోసిన నాయకులు కోరుకునే గౌరవం. నేను గర్వంగా చెప్తా ఉన్నా, నగరంలో అనేకమైన నియోజకవర్గాల్లో ఎండోమెంట్స్ కమిటీల పరంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన సభ్యులు కమిటీలు ఎన్నుకోవడంలో
ఎంత జాప్యం జరిగినా రాజమండ్రి సిటీలో అన్ని నియోజకవర్గాల కన్నా నెంబర్ 1 కింద మనం ఉన్నాం. మీకు శ్రీని గారికి జీవకారుణ్య సంఘం అలాగే ఈ చౌదరి కూడా మీ ఇద్దరికి సీనియర్గా ముందులేలో దీన్ని పూర్తి చేస్తానని చెప్పినప్పుడు చాలా ఆనందం పొందాం. అలాగే ఇవాళ ప్రతి విషయంలోనూ యువకులు ఏ విధంగా ముందుకు వస్తే సమస్యల పట్ల కానీ వారి అభివృద్ధి పట్ల కానీ ఏ విధంగా ఉంటారో మనం గతంలో చూసాం. ఇప్పుడు మన శాసనసభ్యులు చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ కూటికి వ్యక్తి నుంచి కుమారుడి వరకు ఎవరు మరణించినా ఇది ఒక పవిత్రమైన ప్లేసు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.